హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జాగోరే జాగో కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం కుర్తాలం పీఠాధిపతి కుర్తాలం శంకరాచార్య పరమహంస జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారితో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి యమునా పాఠక్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. సనాతన ధర్మ పరిరక్షణ ఎవరి బాధ్యత అంటారు? ధర్మాన్ని రక్షించడానికి వీరత్వాన్ని చూపించాలి. రామాయణం చదివినవాడు రాముడిలాగా పరాక్రమించడానికి సిద్ధపడాలి. కానీ తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరిపోయాల్సిన అవసరం ఉందంటారా లేదంటే? ధర్మవీరుల యొక్క చరిత్రలు చెప్పి దాని యందు ఆసక్తి కలిగేటట్లుగా చేయవలసిన అవసరం ఉన్నది. పురాతన ఆలయాలు కళ్ళ ముందే కూల్చేస్తున్నారు. మీరు ఉద్యమాలు నడపండి, ప్రజలకు ప్రేరేపించండి. ప్రభుత్వాలకు అది ఎజెండాలో లేదు. మేము నిజంగానే జోక్యం చేసుకోదలుచుకుంటే మా ముందు వీళ్ళంతా రాగుతారా? డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. పురోగమించండి. మరి ఇదే అంశం మీద మాట్లాడుతూ ముందుగా తెలుగు మీడియాలో ఎంతో సామాజిక బాధ్యతతో సామాజిక స్పృహతో నడిపిస్తున్న కార్యక్రమం ఏదైనా ఉందంటే అది హెచ్ఎంటీవీలో వస్తున్న జాగోరే జాగో కార్యక్రమం. ప్రభుత్వ వ్యవస్థలో కీలకమైంది కాక ఎంతో విలువైన ఆస్తులు ఆదాయం ఉన్నటువంటి శాఖ ఎండోమెంట్ శాఖ. కానీ ఎండోమెంట్లో జరిగే నిర్లక్ష్యం మరే శాఖలను జరగవేమో అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ శాఖ ఒక్కదాన్ని ప్రక్షాళన చేస్తే సనాతన ధర్మం 90% బాగుపడుతుందంటే అతిశక్తి కాదేమో. ఈ డిమాండ్ని, ఈ సూచనను చాలా మంది సనాతన ధర్మ శ్రేయోభిలాషులు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నా ప్రభుత్వాలు అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడమే లేదు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక సేవలో ఎంతో పేరున్న కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామిని జాగోరే జాగో కార్యక్రమం నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమకారిణి విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ కలవడం జరిగింది. హెచ్ఎంటీవీ, యమునా పాఠక్ సంయుక్తంగా చేస్తున్న జాగోరే జాగో కార్యక్రమం ఎంతో ధైర్య సాహసాలతో కూడుకున్నది. ఎంతో సామాజిక బాధ్యతతో చేస్తున్నారని సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆ స్వామీజీ యమునా పాఠక్ ప్రయత్నాన్ని గొప్పగా కొనియాడారు. స్వామి, సనాతన ధర్మ పరిరక్షణ ఎవరి బాధ్యత అంటారు? ధర్మం నందు విశ్వాసం కలిగిన వారి అందరి బాధ్యత. ప్రధానంగా హిందూ భక్తులు అని చెప్పుకుంటున్న మన హిందువులు ఎలా ప్రవర్తించాలంటారు? కళ్ళ ముందే అనేక ఆలయాలు ఆక్రమింపబడుతున్నాయి. కళ్ళ ముందే ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఈ సమయంలో మన హిందూ భక్తులు ఎలా మేల్కోవాలి? వాళ్ళ ధర్మం ఏమిటి? దాంట్లో చిరకాలంగా ఏమైందనంటే అనేక కారణాల వల్ల మనం కేవలం ఆత్మరక్షణలోనే, అంటే డిఫెన్స్లోనే ఉండిపోయినాము. దాన్ని అఫెన్స్గా మారవలసినటువంటి సమయం ఇది. అంటే ధర్మాన్ని రక్షించడానికి వీరత్వాన్ని చూపించాలి. ధర్మవీరులు కావాలి మనకు. కనుక ధర్మం గొప్పది, నేను నమస్కారం చేస్తున్నాను, నేను రోజు ఏదో పారాయణం చేస్తానది కాదు. రామాయణం చదివినవాడు రాముడిలాగా పరాక్రమించడానికి సిద్ధపడాలి. కానీ రోజు రాముడికి నమస్కారం చేసుకొని కూర్చోవటం కాదు. అలానే ప్రతి హిందువు కూడాను తాను ఏ దేవతను విశ్వసిస్తున్నాడో ఆ దేవతలందరూ కూడా రాక్షసులను సంహరించిన వాళ్ళే. కనుక ఆ దేవత యొక్క జీవితాన్ని, ఆ దేవత యొక్క చరిత్రను మహర్షులు చెప్పిన దాన్ని మనస్సులో పెట్టుకొని ఆ మార్గంలో ముందుకు రావాలి. అవసరమైతే పరాక్రమాన్ని చూపించాలి, ధైర్యాన్ని చూపించాలి, శౌర్యాన్ని చూపించాలి. కనుక ఆ ధర్మ వీర లక్షణం ప్రధానంగా ప్రచోదన కలిగేటట్టుగా మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ క్రమంలో పెద్దవాళ్ళు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి మీరు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ చిన్నప్పటి నుంచి నూరిపోయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? తప్పకుండానమ్మా, అవసరం ఉంది. మన విద్యా రంగంలో, విద్యా మార్గంలో కూడాను వీరుల యొక్క చరిత్రలు, ధర్మవీరుల యొక్క చరిత్రలు చెప్పి దాని యందు ఆసక్తి కలిగేటట్లుగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆయన యమునా పాఠక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను, దేవాదాయ రంగంలో రావాల్సిన సంస్కరణలను, హిందువుల ఆలోచన విధానంలో రావాల్సిన మార్పులను గురించి అద్భుతంగా విడమర్చి మరీ చెప్పారు. ఈ క్రమంలో ఆయన గురించి కూడా ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఉంది. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠం అధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి ఆధ్యాత్మిక జ్ఞానం, ధర్మ పరిరక్షణ, సామాజిక సేవలో అసాధారణ ఔన్నత్యాన్ని సాధించిన మహనీయుడు.
గుంటూరు జిల్లా నర్సారావుపేట తాలూకాలోని ఏల్చూరు గ్రామంలో 1937లో పుట్టారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట లక్ష్మీ వరప్రసాదరావు. అయితే బాల్యంలోనే ఆధ్యాత్మిక పదం వైపు ఆకర్షితులయ్యారు. అలా మొదలైన ప్రస్థానం క్రమంగా యోగా, ప్రాణాయామం, ప్రాచీన విద్యల సాధన వంటి అనేక ప్రక్రియల్లో నిష్ణుతులయ్యారు. ఆధ్యాత్మిక రంగంలో ఆయన ఆచరణ తపస్సును మించింది అన్నా కూడా అతిశక్తి కాదేమో. కఠిన దీక్షలు ఉన్నప్పుడు ఆయన కేవలం ఆవు పాలు, అత్యల్పంగా పలహారాలు తీసుకుంటూ సాధన చేస్తుంటారు. అందువల్లే ఆయన అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తిని సముపార్జించారని అనుభవజ్ఞులు చెబుతారు. 2002లో శ్రీ శివ చిదానంద భారతి స్వామి ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చి సిద్ధేశ్వరానంద భారతి అని నామకరణం చేశారు. అదే సంవత్సరం డిసెంబర్లో దత్త జయంతి రోజున తమిళనాడులోని కుర్తాలం పీఠ సింహాసనాన్ని అధిష్ఠించారు స్వామీజీ. పురాతన ఆలయాలు కళ్ళ ముందే కూల్చేస్తున్నారు. పురాతన ఆలయాల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇది దేనికి సంకేతం అంటారు? ఇది జరగనివ్వాలా? ఇది జరగకుండా ఉంటా ఏం చేయాలి? జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు చెప్పినట్టే, ఇప్పుడు మీరు నడుపుతున్నట్టుగా ఉద్యమాలు నడపాలి. వాళ్ళ కలియుగంలో సంఘే శక్తి కలయుగే, కలియుగంలో సంఘమునకు శక్తి. ఎందుకంటే పూర్వకాలంలో లాగా ఏ మహర్షులు తపస్సు చేసి తపోబలంతో చేయవలసినటువంటి కాలం అయినా అంత తపస్సు చేయగలిగిన వాళ్ళు కనపడటం లేదు, తక్కువైపోయినారు. కనుక ఏమిటి, తపోబలం ఉండి తీరాలి. ఇవాళ లౌకికమైనటువంటి ఒక పని చేయాలి, అది విజయవంతం కావాలి అని అంటే మీరున్నారు, మీరు చెబితే కొన్ని వందల మంది వింటారు, కొన్ని వేల మంది వినవచ్చు, కొన్ని లక్షల మంది వినవచ్చు. కానీ విన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పింది చేయరు. ఎందువల్ల చేయరు అని అంటే మీ వాక్కుకు శక్తి ఉండాలి. మనం ఒక మాట చెప్తే ఆ వెనక స్వాతంత్రోద్యమం రోజుల్లో గాంధీ గారు మీరు సత్యాగ్రహం చేయండి అంటే వేల మంది ముందుకు వచ్చి లక్షల మంది జైళ్ళకి వెళ్ళారు. ఇందువల్ల ఆయన మాటకు ఉన్నటువంటి శక్తి వల్ల. ఆ శక్తి ఎలా వచ్చింది? దైవానుగ్రహం వల్ల వచ్చింది. కనుక దైవానుగ్రహం లౌకికమైనటువంటి ప్రయాణానికి, లౌకికమైనటువంటి ప్రయత్నానికి తోడుగా అలౌకికమైనటువంటి శక్తి కూడా కావాలి. కనుక ఈ రెండింటి యొక్క సమరస సమ్మేళనము చేతనే విజయం కలుగుతుంది దేంట్లోనైనా. కనుక ఇవాళ మీరు ఉద్యమాలు నడపండి, ప్రజలను ప్రేరేపించండి, ఆ ప్రేరేపించడానికి తగినటువంటి శక్తిని కూడా సంపాదించండి. అది మీరు తపస్సు చేయాలా? ఇవాళ మీరు ఎక్కడ తపస్సు చేస్తారు? ఉద్యమాలు నడుపుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, చేయమంటే మీరు చేయలేరు. కనుక చెయ్యగల వాళ్ళ చేత చేయించండి. చెయ్యగల వాళ్ళ చేత చేయించండి, యజ్ఞం చేయించండి, యజ్ఞాలు చేయించండి, యాగాలు చేయించండి. హిందూ ధర్మరక్షణంలో మామూలుగా యజ్ఞం అనగానే ఏం చేస్తున్నారు? లోక కళ్యాణం కోసం చేస్తున్నాము, విశ్వశాంతి కోసం చేస్తున్నాము. అంతేగాని ధర్మ పరిరక్షణకు కావలసినటువంటి యుద్ధశక్తిని పుట్టిస్తున్నాము అని యజ్ఞాలలో ఎంతమంది చెబుతున్నారు? ఇవాళ చెప్పటం లేదే. విశ్వశాంతి కావాలి, అందరికీ శాంతి కావాలి. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అవతల కూడా శాంతి కలిగిస్తూ ఉంటే. కనుక ఇవాళ యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, సంకల్పం చెప్పేటప్పుడు హిందూ ధర్మ రక్షణ కోసమే కాదు, హిందూ పరాక్రమ ప్రవర్ధమానం కావటానికి చేయించాలి యజ్ఞాలు. శౌర్యం రావటానికి చేయాలి, హిందూ జాతిలో జాగృతి కలగటానికి చేయించాలి. కనుక దైవ శక్తిని ప్రేరేపించడానికి తగినటువంటి పద్ధతులలో చేయించాలా? చేస్తే శక్తి పుడుతుంది. యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు, పూజ చేస్తే దేవతలు వస్తారు. దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ప్రతివాడు, అన్ని పార్టీల వాళ్ళు కూడాను, అన్ని రాజకీయ నాయకులు తిరుపతి వెళ్తారు, శ్రీశైలం వెళ్తారు, కాశీ వెళ్తారు. వెళ్ళి ఏం కోరుకుంటాను? వాళ్ళకి కావాల్సినవి కోరుకుంటాను. ఎవరో కొంతమంది మేము హిందూ ధర్మరక్షణ కావాలని కోరుకుంటున్నాము అన్నారనుకోండి, ధర్మరక్షణే కాదు, ధర్మ వీరులు కావటం కోసం ఈ జాతిని ప్రేరేపించే శక్తిని ప్రసాదించు అని అడగాలే. కనుక దానికి తగినటువంటి లౌకిక అలౌకిక శక్తుల యొక్క సమరస సమ్మేళనాత్మకమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణం చేయండి. హెచ్ఎంటీవీలో ప్రసారమయ్యే జాగోరే జాగో కార్యక్రమం తెలుగు టెలివిజన్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన ఆధ్యాత్మిక, సామాజిక, ఆచరణాత్మక అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక సమస్యలపై చర్చ మరియు జీవన విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. దీని ప్రాధాన్యత ఆధ్యాత్మికతను ఆధునిక జీవన శైలితో మేళవించే విధానంలో ఉంది.
ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక గురువులు, సామాజిక సంస్కర్తలు మరియు ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూల ద్వారా జీవన సత్యాలను, ధర్మాన్ని మరియు సమాజంలో సానుకూల మార్పులను ప్రేక్షకులకు అందిస్తుంది. పురాణ ఆలయ పునరుద్ధరణ అని అంటున్నాము. అంటే ఈరోజు కొత్తగా ఆలయాలు కడుతున్నారు, కాదనటం లేదు. కానీ మన పూర్వీకులు చెప్పినట్టుగా వాటిని పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ పురాతనత్వంలో ఒక శక్తి ఉన్నది. ఇప్పుడు ఎప్పుడో పెట్టినటువంటి ఓ దేవాలయం కొన్ని వందల వేల సంవత్సరాలు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. దేవతలు అక్కడ నైవేద్యాలు స్వీకరిస్తారు, అక్కడ యజ్ఞాలు స్వీకరిస్తారు. వాళ్ళు శక్తిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. దాన్ని ఆ దేవాలయాలు పడిపోతుంటే, పాడైపోతూ ఉంటే వాటిని బాగు చేసుకొని తీరాలి. ఎందుకంటే కొత్తగా కట్టిన దానికంటే పాతది తొందరగా శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి పురాతన ఆలయాలలో మహాశక్తులు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా రక్షించుకోవాలి, పెంపొందించుకోవాలి. అది ప్రజల కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం. ప్రభుత్వ కర్తవ్యమే కానీ ప్రజలు బాగా ఉద్యమాలు నడిపి ప్రేరణ ఇస్తే కానీ ప్రభుత్వాలు చేయటం లేదు. ఊరికి ఒక అప్లికేషన్ పెడితే చేయటం లేదు. ఓ సత్యాగ్రహం చేసి జనం ఉండేటైతే ఓహో ఇది ఏదో చూడాల్సిందే ఇది అని అంటున్నారు. కనుక ఏమిటి, ఉద్యమాలు నడపండి, ప్రజలను ప్రేరేపించండి. ఆ ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వానికి ప్రేరణ కలిగి చేసి తీరేటట్లు చేయండి. చేయటానికి ఎప్పుడు కూడా మా వంటి వాళ్ళు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు అందరూ కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మీకు కావలసినటువంటి ఆశీస్సులు ఇస్తారు, సహాయ సహకారాలు ఇస్తారు, యజ్ఞాలు చేయిస్తారు. అన్నీ కూడా జరుగుతాయి. జాగ్రత్తగా చేద్దాం ఇవన్నీ కూడాను. కనుక దానికి తగిన పద్ధతిలో పురోగమించండి. విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, సామాజిక ఉద్యమకారిణి యమునా పాఠక్ స్వామీజీతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అనేక కీలకమైన, ప్రధానమైన అంశాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలు ప్రేక్షకులను అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలోకి తీసుకెళ్తాయంటే అతిశయోక్తి కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సౌరభంతో ఆయన వివరించే జీవన సత్యాలు సమాజంలో సానుకూల మార్పుల కోసం ఎంతో ఉపయోగపడతాయి. గురుగారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే ఉంది మనకి. మిగతా ఏ మతాలకి కూడా ఇలాంటి శాఖలు లేవు. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే ఏమైనా డబ్బులు ఉంటాయో వాటి నుంచి వచ్చే ధనార్జన కేంద్రాలుగానే మార్చేసే ఆలయాలన్నిటినీ కూడా కేవలం డబ్బు మాత్రమే అక్కడ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇలాంటి పురాతన ఆలయాలు ఎన్ని వెలికి తీసి వారి ముందుకు పెట్టినా చాలా అరుదుగా మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. దీనికి మీరు చెప్పేది ఏమిటి? అటు ప్రభుత్వాలకు కూడా మీరు ఇచ్చే సూచన ఎలా ఉంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. దైవ నీతి, దైవ మార్గం వేరు, ప్రజల మార్గం వేరు. ఇంట్లో ఒక రహస్యం ఉన్నది. మేము నిజంగానే జోక్యం చేసుకోదలుచుకుంటే మా ముందు వీళ్ళంతా రాగుతారా? కానీ దేశము, కాలము, కర్మము, ఒక విధి, యుగ ధర్మాలు, అవినీతి పెరగటాలు ఇవన్నీ కూడాను భగవత్ సంకల్పంలో భాగమే. కృతయుగం ఎంతో కలియుగం కూడా భగవంతుడిదే కదా. కొన్ని యుగాలలో ఇట్లా వస్తుంటాయి, కాల ప్రభావం ఇలా ఉంటుంది. కనుక ఉంటున్నప్పుడు దానికి అనుగుణంగానే అన్నీ జరుగుతుంటాయి. అధర్మం పెరుగుతూ ఉంటుంది, దుర్మార్గాలు చేస్తుంటారు. మరి మీరేం చేస్తుంటారు అని అడుగుతున్నారు కదా. తప్పు చేసిన వాడిని నరకానికి పంపిస్తాం, మంచి చేసిన వాడిని స్వర్గానికి పంపిస్తాం, ఇంకా తపస్సు చేసిన వాడిని మోక్షానికి పంపిస్తాం. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. మరి మమ్మల్ని ఎట్లా మీరు రక్షించకపోతే ఎట్లా? రక్షిస్తాం తప్పకుండా. మమ్మల్ని పిలవగలిగిన వాడు పిలిస్తే మేము ఎప్పుడూ వస్తాము. మహర్షులు పిలిస్తే వచ్చాము, దేవతలు పిలిస్తే వచ్చాము, తపస్సులు పిలిస్తే తప్పకుండా వస్తాము. మేము మామూలుగా పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవింపజేస్తూ ఉంటాము. కానీ మేము చక్రాలు పట్టుకొని రావటం జరగదు. పిలవండి, వస్తాము. అంటే పిలవగలగాలే. మమ్మల్ని పిలవగల శక్తి గలవాడు కావాలి. అందరికీ ఆ శక్తి ఉండటం లేదు. నీకు ఆ శక్తి ఉన్నది కాబట్టి నీ దగ్గరికి కనిపించాను నేను నీకు ఇప్పుడు. కనుక దేవతలను పిలవగలిగినటువంటి వాళ్ళను తయారు చేయి. వాళ్ళు తప్పకుండా దేవతలు వస్తారు, రక్షిస్తారు. ఇప్పుడు చేయవలసిన పద్ధతి చెప్పాను, చేయవలసిన మార్గం చెప్పాను. కనుక వీరత్వం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి అని అంటే దానికి రాజకీయ శక్తి, ప్రజాశక్తి, ధనశక్తి అన్నీ కావాలి. ఇవన్నీ ఉంటే కానీ పని జరగదు. ఆ పని జరగటానికి
ప్రజలలో నమ్మకం కలగాలి. నమ్మకం కలిగితే ఇస్తారు. ఇప్పుడు తిరుపతికి రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఎందువల్ల? నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం భగవంతుడు కలిగించాడు, ప్రజలు చేస్తున్నారు. మనం కూడా ఆ విశ్వాసాన్ని కలిగించాలి. విశ్వాసం కలిగిస్తే వస్తారు ప్రజలు. ఇప్పుడు మనం చదివేటువంటి ఉద్యమం మీద, వ్యక్తుల మీద విశ్వాసం కలిగిస్తే తప్పకుండా వస్తారు. మీ విశ్వాసం కలిగేటట్టుగా ప్రయత్నం చేద్దాము తప్పకుండా. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యక్రమం HMTV సంయుక్తంగా ఏదైతే జాగోరే జాగో అనుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ పురాతన ఆలయాలు వెలికి తీస్తున్నామో, ఇది పూర్తిగా అన్యమతస్థులు ఉన్న చోటే. అధిక సంఖ్యలో ఈ ఆలయాలు వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో ఉన్నాయి. మన భాగ్యనగర్ హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇక్కడ అన్యమతస్థులు ఉన్నారు అని ఒక ఇది చూపించి దారి కూడా సులభంగా లేకుండా చేస్తున్నారు. సో అన్యమతస్థులు ఉంటే మన ఆలయాలకు మనం వెళ్ళకూడదా? హిందూ మత ద్వేషులు, ఏ అన్యమతస్థులు కానీ, మరొకళ్ళు కానీ, నాస్తికులు కానీ ఎవరెవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దైవాలయాలను నాశనం చేయటం వాళ్ళకి ఇష్టం. దాన్ని ఎదుర్కోగల శక్తి సంపాదించాలి. అది చేయాలి అని అంటే శక్తి కావాలి, శక్తి సంపాదించాలి. ప్రతి చోట జరుగుతుంది ఇదే. ఇవాళ మన దేవాలయాలు ఎన్ని నాశనమైనవి. మన దేశంలో, ఇతర దేశాలలో ఎన్నో చోట్ల మనం ఇవాళ అన్నీ చూస్తూనే ఉన్నాం కదా, చరిత్ర గమనాన్ని చూస్తూనే ఉన్నాం కదా. వీటన్నింటినీ రక్షించుకోవాలనంటే శక్తి కావాలి. ఆ శక్తిని సంపాదించాలి. దాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి మార్గాలను మనం ఎన్నుకోవని కృషి చేయాలి. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు ప్రస్తుతం కుర్తాలం పీఠాధిపతిగా కొనసాగుతూ ఆధ్యాత్మిక సాధనలు, మంత్ర జపాలు, భక్తులకు దీక్షలు ఇవ్వడం ద్వారా ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. స్వామీజీ తన మంత్రశక్తి ద్వారా భక్తుల లౌకిక, భౌతిక, మానసిక సమస్యలను పరిష్కరిస్తూ దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో 108 అడుగుల శంకరాచార్య విగ్రహ స్థాపన వంటి ప్రాజెక్టుల ద్వారా ఆయన హిందూ ధర్మాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. HMTV యమునా పాఠక్ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉందని, జాగోరే జాగో కార్యక్రమం కోసం యమునా పాఠక్ ఎంతో తెగించి, ఎంతో ధైర్యంతో ఈ ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతి మీద పోరాడటం గొప్ప విషయంగా కొనియాడారు. హైదరాబాద్ వంటి విభిన్న సంస్కృతుల కేంద్రంగా ఉన్నటువంటి పట్నంలో ప్రాచీన ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం యమున చేస్తున్న ఉద్యమాన్ని చాలా గొప్పగా కొనియాడారు. ఈ ఉద్యమాన్ని ధర్మ పరిరక్షణలో ముఖ్యమైన అడుగుగా అభివర్ణించి యమునకు ఆశీర్వాదాలు అందజేయడం నిజంగా విశేషమే. హైదరాబాద్లోని సామాజిక, సాంస్కృతిక సంక్లిష్టతల మధ్య ఆలయాలను కాపాడటం ఒక సవాలని, అయితే ఇటువంటి కృషి సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని ఆయన ప్రశంసించడం గమనించాలి. యమునా పాఠక్, HMTV వారు చేస్తున్న ఇలాంటి కృషి ఈ సమాజానికి ఎంత అవసరమో స్వామీజీ మాటలో అర్థం చేసుకోవచ్చు. ఆలయ సంపదని మనం కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే, వాటిని సంరక్షించుకుంటే ప్రభుత్వాలకు ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? అంటే యూజువల్గా ప్రభుత్వాలకు అది ఎజెండాలో లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఒకప్పుడు రాజ్యాలు బాగున్నాయి. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్య దీంట్లో మరి ప్రభుత్వాలు పూనుకుంటే వాళ్ళకు కలిగే శుభసూచకాలు ఏమంటారు? ఆలయాలకు ఇప్పుడు ఒక మనిషి దానం చేస్తే పుణ్యం వస్తుంది, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, ఆలయం కట్టిస్తే పుణ్యం వస్తుంది. కనుక పుణ్యం వచ్చేటువంటి పనులు చేసేటైతే పుణ్యం వల్ల వచ్చే ఏమొస్తుంది అనేది అది మళ్ళీ వేరే విషయం అనుకోండి. కనుక ప్రభుత్వానికైనా, ప్రభుత్వంలో నడుపుతున్న వాళ్ళకైనా మీరు చెప్పినటువంటి పనులు చేస్తే ఏమొస్తుంది అంటే కీర్తి వస్తుంది, ధనం వస్తుంది, పుణ్యం వస్తుంది, రెండు వస్తాయి. మంచి పని చేస్తే ప్రజలందరూ కీర్తిస్తారు. మంచి పనులు చేశాడు, గొప్పవాడు అని అనుకుంటారు. కనుక చాలామందికి ధనం కంటే కూడా కీర్తి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. కీర్తి బాగా వస్తుంది మంచి పని చేసేటట్లయితే. కనుక అన్నీ వస్తాయి. అయితే వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రజలు పట్టుబడితే చేస్తారు. వాళ్ళలో కొంతమందికి ఉత్సాహం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాస్త ప్రచోదన చేసి అది కాస్త బయటకు వచ్చేటట్టు చేయాలి. ఆ చేయవలసిన బాధ్యత ఇదిగో ఈ ఉద్యమాలది. స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు రోడ్డెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడానికి కాదని, వారి కృషిని ఇంకా సద్వినియోగం చేసుకుంటే ఈ సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని, ప్రజలను వేధిస్తున్న ఎన్నో సమస్యలకు ఆరోగ్యకరమైన పరిష్కారాలు లభిస్తాయని వారంటున్నారు. అందువల్లే యమునా పాఠక్ లాంటి వారు చేస్తున్న ఉద్యమాన్ని తమ లాంటి ఆధ్యాత్మికవేత్తలు సమర్థిస్తున్నారని, ప్రభుత్వాలు కూడా అందులోని స్ఫూర్తిని అర్థం చేసుకుని యమునా పాఠక్ ప్రయత్నాల్లోని ఔన్నత్యాన్ని గుర్తించి ఈ ఆధ్యాత్మిక రంగాన్ని సవ్యమైన దిశలో నడిపించాలంటున్నారు. ఆలయాలు కేవలం ఆరాధన కేంద్రాలు మాత్రమే కాదని, అవి సనాతన ధర్మం, సంస్కృతి, చరిత్ర తాలూకు సజీవ సంకేతాలుగా ఆయన అభివర్ణించడం విశేషం.
అందుకే వాటిని ప్రతి హిందువు కాపాడుకోవాలని సూచించారు. దేవాలయాలు సరిగ్గా నిర్వహించబడాలంటే వాటి ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాంటి పనిచేస్తున్న యమునా పాఠకు ప్రయత్నాన్ని, హెచ్ఎంటీవీ నిబద్ధతను స్వామీజీ ఆశీర్వదించడం విశేషం. మీ ఆశీస్సులు మా కార్యక్రమానికి, మేము చేపడుతున్న ఈ ఉద్యమానికి. తప్పకుండానమ్మా, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉంటుంది. తప్పకుండా పురోగమించండి. తప్పకుండా. ధన్యవాదాలు. శుభం భూయాత్. ఇది ఇవాల్టి జాగోరే జాగో కార్యక్రమం. నమస్తే.